అనిపిస్తున్నా అయ్యో ప్రసాదమా అందరికీ నమస్కారం. ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ ఆయన ఇక్కడ సమాధికి అందరూ మేము శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి సినీ రాజకీయ రంగాలలో నాన్నగారి యొక్క చైత్ర యాత్ర నేను అంటే నాకు పెరిగిన దగ్గర నుంచి తెలిసి ఆయన ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీరో, వన్ అండ్ ఓన్లీ ద లెజెండ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జై జై, ఎన్టీఆర్ జై హో, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ రహే. మరి ఆయన జీవన విధానం అయితేనేమి, లేకపోతే ఆయన ఆశ సాధన అయితేనేమి, ఆయన పట్టుదల అయితేనేమి, ఆయన గుడ్డిత దీక్ష, అలాగే ఆయన మాట తప్పని మడమ తిప్పని ఈ యొక్క ఏదైతే ఆయన మహత్తరమైన వ్యక్తిత్వం మనందరికి కూడా మహోన్నతమైన ఆదర్శంగా నిలిచిన తెలుగు జాతి ముద్దుబిడ్డ. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత దివ్య మోహన తేజోరూపం. అలాగే ఆయన యొక్క గాంభీర్య గాత్రం, ఆయన యొక్క విశాలమైన నేత్రాలు, అలాగే ఆయన మనసు మకరందం, అలాగే ఆయన అభిమానం అనంతం. అంటే ఏంటంటే ఆయన సకల గుణాభిరామ, అలాగే రణరంగ భీమ, అలాగే జగదేక సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మహాప్రస్థానం. అంటే ఈ 4 ముక్కలు కట్టే కొట్టే తెచ్చులు చెప్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు. ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. డి అంటే తారమండలంలోని తారకుడు, ఆర్ అంటే రాజరాజు, రాజంటే రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆయన మనకు ఆయన శారీరకంగా లేకపోయినా, ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఆయన స్ఫూర్తి ఎప్పుడు మనతో ఉంది. తెలుగు జాతిలో పుట్టడం ఎన్టీ రామారావు గారు మనం చేసుకున్న అదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు అమరే. ఆయన రాజకీయ రంగ ప్రస్థానం మరి ఎన్నో అనితర సాధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, అలాగే చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి, లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి. మనటువంటి ఆయన గురించి ఒక ఏదైనా మనం రాయాలంటే పాట అది ఆ వ్యాసుడు వైశిష్యుడి వల్ల కూడా కాదేమో. మరి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పార్టీ పెట్టినప్పుడు కూడా అభిమానులే ముందు పార్టీని మోసింది. అలాగే ఆయన ఎంతోమంది అరులైన వారిని అభిమానులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చి ఆయన వాళ్ళను ఒక మనిషితో ఎంతమంది ఒక జాతి